ఈ వీడియో లాస్ట్ 2 ప్రోమోస్ మీద ఉంటుంది. ప్రోమోస్కి మించే ఉంటుంది. ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరూ నేను చెప్పే పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో ఉడాల్ అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయమో ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియోలో ఇమాన్యుల్ మీద విషం కక్కిన తనుజ గారు అని ఎందుకు అనిపించిందనే చెప్తాను. యాక్చువల్గా ఆవిడ ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారు అనేది ఏదైతే మర్యాద మనీష్ అన్నాడో ఆ తర్వాత యాక్చువల్గా ఆ పాయింట్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే శనివారం పూట వచ్చేసరికి నాకు సార్కి కానీ బిగ్ బాస్ టీంకి కానీ తనుజ గారి మిస్టేక్స్ కనపడవు. తనుజ గారి మిస్టేక్ని అలా తీసుకెళ్ళిపోతారు. దాంతోపాటుగా తనుజ గారు ఉన్నప్పుడు మొన్న నీట్గా కన్ఫెషన్ రూమ్లో మన రూమ్లో కన్ఫెషన్ రూమ్లో 2-3 సార్లు వీడియోస్ చేశారు. ఎవరికి అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ లేదు. ఏదైనా చిన్న విషయం అయితే కన్ఫెషన్లో మాట్లాడదామని నాగార్జున సార్ అంటారు. అదొకటి. ఇప్పుడు ఏంటంటే సింపుల్ జరిగేది ఏంటంటే చూసేదాన్ని జడ్జ్ చేస్తాం. మనకు కళ్ళ ముందు నీట్గా కనపడుతున్నప్పుడు ఫేవరెటిజం క్లియర్గా కనపడుతున్నప్పుడు ఫేవరెటిజం అనే అంటారు. అది వాళ్ళు ఏరే ఉద్దేశంతో చేశారా, ఇంకో కంటెంట్ కోసం చేశారా, ఇంకేదైనా అయి ఉండొచ్చు. మిగతా వాళ్ళకి లేని స్పెషల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తనుజ గారికి ఉంది అనేది బాహాటంగా ఎవడైనా ఒప్పుకోసి తీరాల్సిందే. ఉడాలగాడే కాదు, ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే వాళ్ళు కళ్ళుండి చూడలేని వాళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది, చెవులుండి వినలేని వాళ్ళు అన్న ఫీలింగ్ అనుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఈవిడ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు జరిగింది. మొన్న ఏం జరిగింది, ఒక టాస్క్ జరిగితే ఆ టాస్క్లో మాధురి గారు కెప్టెన్, మాధురి గారు సంచాలక్. ఆ సంచాలక్ ఉన్నప్పుడు క్లియర్గా నాకు సార్ ముందే అండ్ బిగ్ బాస్లో వాళ్ళు చూస్తున్న ముందే అన్ఫేర్ జరిగి తనుజ గారు కంప్లీట్ చేయకుండా ఉండి ఆ గోల్డెన్ బజర్ విన్ అయ్యారని అనౌన్స్ చేస్తారా? ఎవరైనా అనౌన్స్ చేస్తారా? శ్రీజ విషయంలో డెమాన్ పవన్ ఉన్నప్పుడు జరిగింది ఏంటి? టాస్క్లో ఎవరు గెలిచారో ఎవరినో వాళ్ళనే విన్ చేయాలా? ఆ రోజు కూడా అన్ఫేర్ జరిగింది. ఏం జరిగింది? డెమాన్ పవన్ బజర్ తర్వాత వేసినా లేదు, బజర్ ముందే వేసారు అది ఇది అనేసి అన్నారు. అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఇక్కడ కళ్ళ ముందే జరిగింది కదా, క్లియర్గా కంప్లీట్ మిస్టేక్ ఉంది. అక్కడ క్వశ్చన్ కూడా చేశాడు డెమాన్ పవన్. స్టిల్ సంచాలక డెసిషన్ ఈజ్ ఫైనల్. అదే సంచాలక డెసిషన్ ఫైనల్ అనేది డెమాన్ పవన్ క్యాప్టెన్ అయినప్పుడు ఎందుకు లేదు? అది సంచాలక డెసిషన్ ఈజ్ ఫైనల్. 1 వీక్ తర్వాత కూడా సంచాలక డెసిషన్ ఈజ్ ఫైనల్ కాదు. ఇక్కడ ఆన్ ది స్పాట్లో జరిగింది. ఆ సంచాలక డెసిషన్ ఫైనల్ అనేసి వదిలేశారు తనుజ గారి విషయంలో. అది వేరే వాళ్ళ విషయంలో జరిగినప్పుడు వేరే వాళ్ళే అంటాం. తనుజ గారి విషయంలోనే జరిగినప్పుడు తనుజ గారి విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందని అనిపించదా? చూసే ఆడియన్స్కి అనిపించదా? అండ్ ఎలివేషన్ వీడియోస్ చాలా మందికి వేశారు. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిన తనుజ గారికి వరుస పెట్టి తర్వాత అందరికీ స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఒకటి వచ్చింది, దాని నుంచి నేను పెద్ద క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే తర్వాత అందరికీ వేస్తారని నాకు ఆ ఉద్దేశం ఉండింది. ఆ ఎలివేషన్తో పెద్ద 1-2 వీడియోస్ ఒకే రోజు చేశారు. దాన్ని మీద పెద్దగా తప్పు పెట్టారు. ఎందుకంటే నాకు తెలిసి అదేం పెద్ద విషయం కాదు. డెమాన్ పవన్ మీద వేశారు, భరణి గారి మీద వేశారు, ఉన్న వాళ్ళందరి మీద కూడా వాళ్ళు వేస్తున్నారు. ఒక్కోసారి ఏంటంటే దాన్ని నేను పెద్దగా ఎందుకు తప్పు పడినట్టు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ యాప్లో ఉండే వీడియోస్ని వాళ్ళ యాప్లో ఉండే సినిమాలను ప్రమోట్ చేసుకోవడం కోసం వేస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్ద విషయం కాదు. అది కూడా స్టార్టింగ్ ఆవిడతోనే ఓవర్ ఎలివేషన్ ఇచ్చారని ఫీలింగ్ వచ్చింది. స్టిల్ అది వదిలేశారు. కానీ రాను ఆవిడ మిస్టేక్స్ కానీ పెద్దగా అడగకపోవడం, స్మూత్గా ఆవిడ ముద్దుగా మాట్లాడుతున్నా ముద్దు మాటలతోనే వదిలేసాడు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది అందరికీ అర్థమవుతుంది. సోషల్ మీడియాలోనే కాదు, చూసే ప్రతి ఒక్కరు కూడా కొంచెం కనెక్ట్ ఉంది. ఈవెన్ తనుజ గారి ఫ్యాన్స్ కూడా అనిపించుంటుంది ఏదో కొంచెం సాఫ్ట్ కార్నర్ మా అమ్మాయి మీద ఉంది అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు అది పక్కన పెడదాం. మెయిన్ మ్యాటర్ అది కాదు. ప్రోమోలో ఉన్నదాన్ని బట్టి ఏంట్రా ఈ తనుజ గారు ఆట ఇట్ట దిగదారింది, ఇట్ట ఏడుస్తుంది ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్రతి మాటలో కాన్ఫిడెన్స్ మిస్ అయిపోతుంది. మాటల్లో అలా గాలిలో లేచిపోతున్నాయి మాటలు. అండ్ మాట మార్చేస్తున్నారు. అండ్ ఒకే మాట రొట్ట మాట సపోర్ట్ అనే మాట పట్టుకొని సీజన్ మొత్తం లాగిచ్చేస్తున్నారు. మొన్న కూడా దాని గురించి నేను తీసుకురాను. కొన్ని ఏంటంటే సరేలే ఆవిడ ఉద్దేశాలు వేరే ఉంటాయని నేను చాలా కన్సర్న్గా వెళ్తుంటాం. వీడియోస్లో ప్రతి దాన్ని తీసుకురాను. ఎందుకు తెలుసా? మొన్న ఏం జరిగింది, టాస్క్కి ముందు ఆవిడ లైవ్లో ఏమంటుంటే దేవుడా సపోర్ట్ టాస్క్ వస్తే బాగున్నప్పుడు సపోర్ట్ అనే మాట ఆవిడ నోట్లోకి వస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది. అలాంటిది మళ్ళీ సపోర్ట్ టాస్క్ రావాలని కోరుకుంటూ ఆ వీడియో చూసిన తర్వాత సరేలే దాన్ని వదిలేసి, ఎందుకంటే అది నార్మల్గా అనుకోండొచ్చు, అంతకు మించి ఏమైనా అందరూ సపోర్ట్ చేస్తాను ఈ పర్టికులర్ వారంలో అది ఇది అనేసి అనుకోనుంటుంది, అదేముందో అనుకున్నా. ఈ రోజు అది కూడా తీసుకురావాలనిపిస్తుంది. మళ్ళీ సపోర్ట్ గేమ్ గురించి సపోర్ట్ అనే మాట తీసుకుని వచ్చి పెంట చేసుకుంటున్నారు గేమ్ని. ఇప్పుడు ప్రోమోలు ఒక దాని గురించి మాట్లాడుకుంటూ ఆవిడ ఎక్కడ విషయం కక్కారు, విషయం చిమ్మారు ఇమాన్యుల్ మీద అనేది క్లియర్గా మాట్లాడతాను. ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడతా. ఇప్పుడు కూడా గట్టిగానే మాట్లాడతా. ఏ పాయింట్ వదలకుండా క్లియర్గా మాట్లాడతా. అండ్ గోల్డెన్ బజర్ వచ్చింది మాధురి గారి వల్ల. అది వాడకపోవడం తన ఇష్టం, కానీ ఎందుకు వాడలేదు తెలియదు. దాని గురించి కూడా మాట్లాడతాం. ఒక్కొక్కటి పాయింట్ బై పాయింట్ వద్దాం. క్లియర్గా విత్ ప్రూఫ్స్తో మాట్లాడతాను. ప్రూఫ్లు లేకుండా ఏది మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే మన మీద అందరికన్నా ఉంటుంది. మనల్ని ఏదైనా అన్నా కొనుక్కో రే ఉడాలి ఎలా మాట్లాడేవారు అనేసి అంటారు. నేను మళ్ళీ అపాలజీ చేసుకోవాల్సి వస్తుంది. అపాలజీ చేసుకునే దాకా తీసుకురాను. దానికి సంబంధించిన ప్రూఫ్లని ఈ వీడియోలో మాట్లాడడానికి ప్రూఫ్లు ఏతున్నాయో కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2,82,000 మంది ఉన్నాం. దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో దీనికి సంబంధించిన వీడియోస్ పెడతాను. ప్రూఫ్లు చెక్ చేసుకున్న తర్వాత డిసైడ్ అవ్వండి. ఈ తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో
ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రూఫ్లు ఉన్నప్పుడు ప్రూఫ్లు చూసిన తర్వాత కూడా స్టిల్ మా తనూజ ఏం చేసినా జై జై జామ్ జామ్ అంటే మీది జామ్ అయిపోద్ది. చూసుకోండి, మీ ఇష్టం. అందుకనే నేనేమంటానంటే మిగతా వాళ్ళు కింద కామెంట్ చేయండి. నేను ఏదైతే ఒపీనియన్స్ చెప్తానో ఆ ఒపీనియన్స్ రైట్ రా ఉడాల్ అని అనిపించిన వాళ్ళు రైట్ రా ఉడాల్, రే ఉడాల్ రైట్ రా నువ్వు చెప్పింది అనేసి కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రోమో నెంబర్ 2లో వచ్చిన పాయింట్లు మాట్లాడి ప్రోమో 3లోకి వద్దాం. ఇక్కడ ప్రోమో అని కూడా చెప్పాలి, ఓవరాల్గా చెప్పొచ్చు, కానీ ప్రోమో అయితే మీకు బాగా కనెక్ట్ చూసుంటారు కదా. ఫస్ట్ నాకు సార్ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయమ్మా? 7 days, ఓకేనా? 5 times అంటే 3 పూట్ల ఫుడ్, 2 సార్లు టీ, 5 సార్లు, ఓవరాల్గా 35 సార్లు, 35 times నువ్వు గొడవలు పెట్టుకున్నట్టే కనపడుతుందమ్మా అని. ఇది నిజం. యాక్చువల్గా ఆ గొడవల్లో ఈవిడి కొన్నింట్లో తప్పలేవు. నేను క్లియర్గా చెప్తాను, సంజన వర్సెస్ ఈవిడిలో ఈవిడ తప్పలేదు. దాంతోపాటుగా మాధురి వర్సెస్ ఈవిడిలో తప్పలేదు. తర్వాత ఇంకా 1-2 ఉన్నాయి ఒకే రోజు జరిగినాయి, వాటిల్లో ఈవిడ తప్పలేదు, కన్ఫర్మ్ తప్పలేదు. ఈవిడ తప్పు వాటిలో ఏంటంటే ఆ టోన్ డిఫరెన్స్, ఆ టోన్ మాత్రం మిస్టేక్ ఉంది. ఓవరాల్గా నాకు సార్ చెప్పినట్టు 35 times టోన్ ఎవరో ఒకరితో ర్యాష్గా బిహేవ్ చేస్తాం, టోన్ ఓవర్గా హార్ష్గా మాట్లాడడం, ఇలాంటివి జరిగాయి. కానీ అక్కడ సిచ్యువేషన్లో ఆవిడ చెప్పిన పెట్టిన పాయింట్ రైటే ఉండింది. ఈ 2-3 సిచ్యువేషన్లో మాత్రం కళ్యాణ్ సిచ్యువేషన్లో పాయింట్ రాంగ్ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ అంటే నీ ఫేవరెట్ అనుకోండి, మీ ఇష్టం. కళ్యాణ్కి ఎన్ని నెగిటివ్ వీడియోస్ చేశారో నాకు తెలుసు, చూసే ప్రేక్షకులకు తెలుసు. కళ్యాణ్కి ఆ పర్టికులర్ దాంట్లో ఏట్రా ఎముక లేకుండా మాట్లాడండి, వెన్నెముక లేకుండా మాట్లాడండి నిన్న కూడా చెప్పా. దాంతోపాటుగా ఆ టైంలో కామెడీగా ఓవర్గా మాట్లాడని కూడా చెప్పా. కానీ పాయింట్ ఎక్కడ రాంగ్ అనిపించింది అంటే అది కులిపోయి చెడిపోతున్నాయి అనేసి బెండకాయలని లాస్ట్కి అక్కడికి పోయేసరికి ఆలునే చెడిపోయినాయి. ఇప్పుడు నిన్న నైట్ కళ్యాణ్ చెప్పింది అదే కదా, నువ్వు కరెక్ట్గా ఇది లేదు, అనాలిసిస్ లేదు, దాన్ని కనుక్కోలేకపోతుంది ఆవిడ, అసెస్మెంట్ లేదు, సంథింగ్ ఏదో అంటాడు. ఎందుకంటే అక్కడ ఏది కులిపోయింది ఏదో కూడా ఒక క్లారిటీ లేదు ఆవిడకని. అది రైట్ అనిపించింది, ఇంకా క్లారిటీ వచ్చింది. మొన్న ఆవిడది కళ్యాణ్ రిలేటెడ్గా ఆవిడ పాయింట్లో రైట్ ఉంది, రాంగ్ ఉంది పాయింట్. ఆవిడ అన్నదానికి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు చేద్దామంటే అతను ఒకటే ఆర్డర్ అంటది, ఏంటి ఆర్డర్ ఎక్కడ రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అంటది, అది తప్పు. మిగతా అన్నింటిలో ఆవిడ రైట్ అనిపించినా ఆ రైట్ ఎక్కడ పాయింట్లో రైట్, కానీ ఆవిడ బిహేవియర్లో రైట్ కాదు. ఎగ్జాంపుల్కి డెమాన్ పవన్తో ఇది చూడండి, ఆవిడ ఎలా గ్రడ్జ్ పెట్టుకోవడం కానీ, ఆ కోపం కానీ, ఆ చిలిపితనం కానీ, అలగడాలు కానీ. దిస్ ఈజ్ నాట్ హర్ హౌస్ ఏంద్ర, దిస్ ఈజ్ నాట్ హర్ హౌస్, దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే ఇంట్లో మనకు జరిగినట్టుగా జరగాలన్నట్టుగా ఫీల్ అయితే, మన సొంత తండ్రి చేసినట్టుగా అక్కడున్న భరణి గారు చేయాలని ఫీల్ అయితే, మన క్లోజెస్ట్ ఫ్రెండ్ అవుట్ సైడ్ ఐస్ క్రీమ్ తీసినంత ఈజీగా నీకు క్యాప్టెన్సీ ఇవ్వాలి అనుకుంటే దట్స్ వెరీ బ్లండర్. పాయింట్ బై పాయింట్ మాట్లాడతా. ఇప్పుడు నిన్న డెమాన్ పవన్ కోడిగుడ్డు ఆవిడిచ్చిపోతే డెమాన్ పవన్ అనే పర్సన్ పార్షియాలిటీ చూపిస్తాడు అని నేను అనుకోవట్లా. డెమాన్ పవన్ అనే పర్సన్ ఖచ్చితంగా అందరితో బాగా ఉంటాడు. ఈవెన్ కొన్ని రోజుల నుంచి డెమాన్ పవన్ తనూజ గారితో బాగా క్లోజ్గా ఉంటున్నాడు. ఈవెన్ శ్రీజ వచ్చి డెమాన్ పవన్ తనూజ గారితో మాట్లాడిన పాయింట్లు కూడా కొన్ని నాకు నచ్చలేదని డెమాన్ పవన్ ఒకసారి గేట్ దగ్గర మాట్లాడుతూ లైవ్లో మాట్లాడతాడు తనూజతో. అంత క్లోజ్గా ఉంటున్నాడు. తనూజకి ఎప్పుడు వెన్నుదనుగా ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో. నిన్న టాస్క్లో కూడా చాలా క్లోజ్గా చాలా బాగా సపోర్ట్ చేశాడు. అలాంటి డెమాన్ పవన్, దానికి ముందు జరిగిందే లేదు, అలాంటి డెమాన్ పవన్ కోడిగుడ్డు ఇస్తే ఆ కోడిగుడ్డు రిలేటెడ్గా నువ్వు ఆమ్లెట్ వేసి ఇవ్వలేదు అనేసి కొంచెం లేట్ అయిందని ఫస్ట్ ఇచ్చినప్పుడు ఆవిడ మాధురి గారికి ఇమ్మని ఆవిడే చెప్పారు. తర్వాత భరణి గారికి ఇస్తే భరణి గారి మీద కోపం ఎందుకు, నిన్న నైట్ ఆవిడికి సపోర్ట్ చేయలేదు అనే ఉద్దేశంతో సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ కోపం ఏంటి, కొంతసేపు ఉండి మళ్ళీ కోపం క్లియర్ అయిపోయి సాయంత్రం కూర్చోబెట్టి దివ్య ఆ గేమ్లో రాకుండా చూసుకోండి అని చెప్తే ఆవిడ కరెక్ట్ అయిపోతారా? ఇన్స్టెంట్ కోపం చూపిస్తే ఎంత గలీజ్గా ఉంటుంది, ఎంత చిరాకు అనిపిస్తుంది చూసే ఆడియన్స్కి. అక్కడ భరణి గారు ఆయనకి హెల్త్ బాగలేదు, ఆయనకి ఇక్కడ నొప్పి ఉంది, లేయడానికి కూడా ఒక సపోర్ట్ చేస్తున్నారు. ఈ టైంలో ఎక్కువసేపు నిలబడలేరు. డెమాన్ పవన్ అర్థం చేసుకున్నట్టు కూడా నానా అని పిలిచే తనూజ గారు అర్థం చేసుకున్న ఆయనకి ఆమ్లెట్ వేసిన దానికి కూడా హట్ అయిపోయి కూర్చునేది ఏంటి డెమాన్ పవన్. ఆయనకి హెల్త్ బాగాలేదు తనూజ, ఏమనుకోవద్దంటే నాకు వద్దులే అనేది. ఎంత చిరాకు, ఎంత వరస్ట్ అది. టూ బ్యాడ్, అది తీసేస్తాం. ఇక్కడ ఎందుకు వచ్చింది తెలుసా, చిన్న వాటికి హట్ అయిపోతున్నారు ఆవిడ. చిన్న వాటికి చిరాకు పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా రేషన్ మేనేజర్ దగ్గర ప్రతి చోట ఆవిడ పాయింట్ రైట్ అని కాడ కూడా ఆవిడ చిరాకు అయితే క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ వస్తుంది, ఇంకా ఉన్నాయి. సార్ అన్నది కరెక్ట్, కొన్ని పాయింట్లు ఆవిడ రైట్ ఉండొచ్చు. నెక్స్ట్ తనూజ, సార్ అందరిలో ఉంది సార్ మిస్టేక్, ఇంక్లూడింగ్ మీ. నేను ఫస్టే చెప్పాను సార్ క్యాప్టెన్కి నాకు కిచెన్ డిపార్ట్మెంట్ వద్దు అని. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తే వాంటెడ్గా టార్గెట్ చేస్తారు సార్ కొంతమంది, అది సార్ ప్రాబ్లం. యాక్చువల్గా ఫస్టే చెప్పాను అనేది ఇక్కడ ఎడిటింగ్లో అటు ఇటు వేసినట్టున్నారు. ఈవిడ ఫస్టే చెప్పారు. యాక్చువల్గా నార్మల్గా చెప్పుంటారు, నాకు గట్టిగా గుర్తుంది, ఎంత లైవ్ చూసినా అన్ని పాయింట్లు ఆడ గుర్తుంటాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏమైందంటే, ఇక్కడ ఈవిడ కాంట్రడిక్టింగ్ పాయింట్ ఏమైందంటే, ఈవిడ చెప్పి ఉండొచ్చు కానీ తర్వాత కన్విన్స్ అయ్యి తీసుకున్నారు అనే వీడియో ప్రూఫ్ మన దగ్గర ఉంది. కన్విన్స్ అయ్యి తీసుకున్నారు.
ఈవిడ చెప్పి ఉండొచ్చు, మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే లైవ్లో 24 గంటలు వేసి ఉండొచ్చు, వేగిపోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్కి శ్రీజ ఏదో చెప్పింది అంటున్నారు. చెప్పింది ఏంటి అనేది పెద్దగా మనకు టెలికాస్ట్ చేయలేదు. టెలికాస్ట్లో చేసినంత వరకు ఉంటుంది. ఈవెన్ టెలికాస్ట్లో ఎంత దరిద్రంగా తయారైనాయి అంటే రమ్య మోక్ష గారు డైరెక్ట్గా ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో రిలీజ్ చేస్తే నేను షాక్ అయ్యా. ఫూల్ అని ఫస్ట్ తనుజ రాస్తే ఫస్ట్ ఫూల్ అని కాకుండా ఆవిడ పక్కకి ఆడుకోపోవే అని ఆవిడ రాసినట్టుగా చేశారంట. ఆవిడ వేసిన అలిగేషన్స్ అది నిజమో రాంగో ఆవిడకి తెలియాలా. బిగ్ బాస్ నుంచి మాధురి గారు వస్తే మాధురి గారిని అడిగితే మాధురి గారు చెప్పాలి. ఎందుకంటే నాకు షాకింగ్ అనిపిస్తుంది. ముందు వెనక ముందు వాంటెడ్గా వేసారా, తనుజ గారికి ఫేవరెటిజంగా వేసారా అనిపించింది. కాబట్టి మనకు టెలికాస్ట్ చేయనప్పుడు ఆ టెలికాస్ట్ వచ్చిందో లేదు తెలియదు. ఇప్పుడు పాయింట్ ఎక్కడుందంటే ఈవిడ అన్నట్టుగా కాదు, ఈవిడ చెప్పింది అబద్ధం. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ నీకు ఆ వీడియో ప్రూఫ్ నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను, అందరూ చూడండి. ఏం జరుగుతుందంటే బెడ్రూమ్లో మాధురి గారు, తనుజ అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకునేటప్పుడు మాధురి గారు ఇవ్వు అమ్మాయికి ఇవ్వు, అమ్మాయికి ఇవ్వు, అమ్మాయి చేయలేకపోతే తర్వాత దివ్యకి ఇద్దు, అమ్మాయికి ఇచ్చేసేయి, అమ్మాయికి ఇవ్వు ఇమాన్యుయల్ నా కోసం నేను నా మాట ఇవ్వు అనేసి రేషన్ మేనేజర్గా అడుగుతుంటే ఇమాన్యుయల్ చేస్తావా నీవు ఓకేనా చేస్తావంటే ఇలా బాటిల్ ఇక్కడ బొగ్గ ఇలా అంటది, ఓకే అంటది. ఆ వీడియో క్లియర్గా ఉంది. ఓకే అని అన్న తర్వాతే ఇమాన్యుయల్ ఇస్తాడు రేషన్ మేనేజర్. అది పట్టుకున్న తర్వాత అది చేసిన తర్వాత కూడా సరే ఈ వీడియో కూడా వదిలేద్దాం, ఈ వీడియో ఉంది దాన్ని ప్రూఫ్గా పెడతా. ఒకవేళ చెప్పాడు బలవంతంగా గొంతు మీద కత్తిపెట్టి నువ్వు రేషన్ మేనేజర్గా చేయకపోతే నేను చేస్తాను అంటాడు కూడా. లాస్ట్కి యాక్సెప్ట్ చేసే కదా రేషన్ మేనేజర్గా దిగావు. దిగిన తర్వాత రేషన్ మేనేజర్ అయిపోయిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే నేను వద్దని చెప్పాను సార్ అనేది ఏంటి? వద్దంటే తీసుకోకుండా ఉండడం, వద్దని చెప్పడం, వద్దని తీసుకోవడం మళ్ళీ ఓకే అనడమే కదా. దాంట్లో ఏమి ఇల్లాజికల్ ఏం తుప్పాస్ పాయింట్ది? వద్దు అంటే వద్దు. ఎవడైనా నీకు 1000 రూపాయలు డబ్బులు ఇస్తుంటే మామ వద్దు, మీ బంధువు వచ్చేసి మీ మేనమామ ఎవరో ఒకరు 100 రూపాయలు 1000 డబ్బులు ఇస్తున్నాడు అల్లుడు తీసుకోరని మామ వద్దు మా ప్లీజ్ మా వద్దు అని లాస్ట్లో తీసుకుని జేబులో పెట్టుకుంటే నువ్వు వద్దన్నట్టే తీసుకున్నట్టే కదా. నేను వద్దన్నాను మామనంటే ఎట్లా? లాస్ట్కి తీసుకుని హ్యాపీగా వేసి అనుకున్న తర్వాత అది వెరీ బ్యాడ్. ఆ తర్వాత ఇక్కడ పాయింట్ ఆ వీడియో ప్రూఫ్ అక్కడ పెడతా చూడండి. నాకు సార్ ఇమాన్యుయల్ వద్దు అన్నా కూడా ఎందుకు డ్యూటీ వేసావు? వీళ్ళు అడగడం ఎంత మిస్టేక్ అంటే వీళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటాయిగా, వీళ్ళ దగ్గర టీం ఉంటుందిగా, చూస్తారుగా. చూసినప్పుడు వెంటనే స్పాట్లో అందరికీ వేసినట్టుగా వీడియోస్ వేయొచ్చుగా, స్పాట్లో వీడియోస్ వేసి ఆవిడని ఎక్స్పోజ్ చేయొచ్చుగా. ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? ఆ వీడియోలో ఉండవా? చూడరా? ఏమో ఎపిసోడ్లో చూద్దాం, మేబీ చెప్పించారో చేయించారో ఎపిసోడ్ చూసి చెక్ చేద్దాం ఇలాంటి పాయింట్లు. తర్వాత ఇమాన్యుయల్ సార్ నాకు వద్దని ఏం చెప్పలేదు సార్. ఇమాన్యుయల్ షేక్ అయిపోయాడు. వద్దని ఎక్కడ చెప్పిందని. వద్దని చెప్తే గుర్తుంటుంది కదా ఇతనే కదా రేషన్ మేనేజర్ చేసింది. ఆ తర్వాత నాకు సార్ నువ్వు వద్దు అని చెప్పావా? తనుజ చెప్పాను సార్ అనేసి ముద్దు మాటలతో అన్నారు. ఆ తర్వాత మాధురి గారు తను వద్దని చెప్పలేదు సార్, సైలెంట్గా ఉంది. సైలెంట్గా ఉండలేదు, ఈవిడ గమనించి ఉండదు, ఆవిడ అట్టు తిరిగి ఉంది ఇలా అంటది. ఇలా అనే వీడియో మీకు దాంట్లో పెట్టాను చూడండి. తర్వాత తనుజ సార్ నేను ఏదైనా రేషన్ మేనేజర్ అయితే నీతోనే పడతాయి, ఆ రోల్ తీసుకోవాలని లేదు అని కూడా చెప్పాను సార్. ఇది చెప్పుండొచ్చు, ఎందుకంటే అంత అబద్ధం చెప్తారని నేను అనుకోవట్లే. చెప్పిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లేమ్ నేను వద్దన్నాను సార్ అండం ఏంటని తీసుకున్న తర్వాత ఎంత ఇల్లాజికల్ పాయింట్. ఇది పక్కన పెడదాం. నాకు సార్ ఏమంటారంటే మనం ఒక రోల్ తీసుకున్నాక ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, అది ఆవిడ కాదు లేదు. 2 తీసుకోవాలి లేదు. ఇక్కడ ఏంటంటే ఒకరోజు చపాతీ అడిగితే ఆకలేస్తుందంటే చచ్చిపో అన్నట్టుగా ఏదో అంటది. చచ్చిపోనా? ఆకలేస్తుంది పడిపోతున్నాను పడిపో అని సంథింగ్ ఏదో అంటది, నాకు గుర్తులేదు. ఈవిడ మాత్రం ఎగ్ ఆమ్లెట్ అడిగితే వెంటనే వేసేవాలి. ఏంటో ఈవిడ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏంటో వీడియోస్లో మిస్టేక్స్ ఉన్నాయి. పాజిటివ్స్ అప్పుడప్పుడు ఉన్నాయి, పాజిటివ్స్ చెప్పుకుంటాం. కానీ నెగిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్స్ వదలలేంగా, వర్స్ట్గా ఉందిగా. ఇంత నెగిటివ్స్ కూడా క్లియర్లీ విజిబుల్. అది కూడా ఆ నెగిటివ్ ఎలాంటిదంటే లాంగ్ డ్యూరేషన్ నెగిటివ్స్. ఎప్పటి నుంచో అదే కంటిన్యూ అవుతానే ఉన్న నెగిటివ్స్. సపోర్ట్ చేసినోడు చేయలేదంటో, చేయలేడు చేయలేదంటో. అంటే వాడు ఎవడైనా ఎర్రిపప్ప అంటే వాళ్ళు వచ్చింది నీ వెనక తిరగడానికా, నీకు సపోర్ట్ చేయడానికా? ఇంక వాళ్ళకి ఒక గేమ్ లేదా, వాళ్ళకి ఒక ఫ్యామిలీ లేదా, వాళ్ళకి ఒక మనశ్శాంతి లేదా, మనస్తత్వం లేదా? ఎవ్రీ టైం తనుజ గారికి సపోర్ట్ చేసుకుంటూ తిరగడానికి చేసినా కూడా ఇమాన్యుయల్ విషయంలో చెప్తాను వెరీ బ్యాడ్. ఇప్పుడు తనుజ గారు వెరీ బ్యాడ్. ఈరోజు పర్టికులర్ డేలో ఈవిడ ఏదైతే మాట్లాడారో నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎలారా ఈవిడ తనుజ గారు మాట్లాడతారని సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఎలారా అని. తర్వాత నాకు సార్ చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, నెంబర్ 2 మాట్లాడే విధానం ఉండాలి, ఫీడ్బ్యాక్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి. ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అనే పాయింట్ ఏదైతుందో కళ్యాణ్ దగ్గర వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? కళ్యాణ్ చెప్పింది ఏంటి తెలుసా? ఆ రోజు గొడవ అయినప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు, తీసుకోవాలి. మరి అందరూ తీసుకోము, మేము ఒప్పుకోము అంటే ఎట్లా నడవదు ఇక్కడ అన్నప్పుడే ఫ్రిడ్జ్ మూత వేసి వచ్చేస్తారు ఆయనకి ఏమన్నావు అని. అతను అనింది కూడా అదే. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ కోరొద్దు ఆ కోరొద్దు అంటే అది ఫీడ్బ్యాకే కదా. మేబీ ఇండైరెక్ట్ పనిచేయమో అనుకుంటున్నా నేను దానికి కూడా నాకు సార్. తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవడం రాకపోతే జీవితంలో మార్పు రాదు, ఈవెన్ నీ గేమ్లో కూడా మార్పు రాదు అన్నట్టుగా అన్నారు. ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రోమో 3లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఎంత దారుణంగా
కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు స్టెప్ బై స్టెప్ దిగజారే ఆట ఆడుతున్నారు అనేది క్లియర్గా చెప్తాను. ఎపిసోడ్లో ఇంకా గట్టిగా మాట్లాడదాం. ఫస్ట్ నాకు సార్ ఎవరు పాయిజన్ చెప్పి లిక్విడ్ తాగించండి అని చెప్పారు. ఇక్కడ ఎంత సేఫెస్ట్ గేమ్స్ ఆడుతున్నారు చూడండి. సోమన్ అన్న గౌరవ్ బాగా స్ట్రాంగ్ సార్, మేము ముందుకు వెళ్ళలేము సార్ అన్న ఇయే ఇస్తుంటాడు. ఆదివారం వచ్చి అన్నకు మాత్రం నాకు సార్ ఎలివేషన్స్ ఇస్తుంటారు, ఇక తప్పదు. దివ్య గారు మీ వల్లే భరణి గారు వెళ్ళారు. మీకు సంబంధం లేకపోయినా మీ ప్రేమ అతి ప్రేమ వల్లే భరణి గారు వెళ్ళిపోయారు అనేది ఓపెన్ ఫ్యాక్ట్. అది క్లియర్. భరణి గారి తప్పు కూడా ఉంది. మీ వల్ల మీరు యాడ్ అవ్వడం వల్ల మీతో పాటు తనుజ గారి మిస్టేక్ కూడా గట్టిగా ఉంది. సేమ్ మిస్టేక్ మీదిద్దరిది సేమ్. ఎందుకంటే ఆవిడ సపోర్ట్ ఇవ్వలేదు అని ఏడ్చి గందరగోళం చేశారు. మీరు వచ్చి కూడా యాడ్ ఆన్ అయ్యి ఎక్స్ట్రాలు చేసి బంధాలు అనేసి ఆయన ముంచేశారు. క్లియర్లీ ముంచేశారు. అయిపోయింది. మీరు గేమ్ బాగా ఆడుతున్నారు. దివ్య గారు ఇప్పుడు గేమ్లోకి లైన్లోకి వచ్చారు, బాగా ఆడుతున్నారు. మళ్ళీ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా తనూజ గారి కంటే ఈవిడే ఓవర్ ఎమోషనల్, ఓవర్ ఇది చేసేసి ప్రతి దాంట్లో పాయింట్ ఉన్నప్పటికీ ఆయన వెళ్ళిపోయాడు, ఆయన గేమ్కి ఇబ్బంది అనే విధంగా కూడా ఆలోచించకుండా ప్రేమ ఉందంటారు, అది ఉందంటారు. తీరా చూస్తే ప్రతి దాంట్లో భరణి గారు దాంట్లో దూరుతారు. ఈ రోజు కూడా ఎంత డిజాస్టర్ అంటే ఆ పాయింట్ బాగుంది. దానికి ముందు నాకు తెలిసి ఈ పాయింట్లో తర్వాత ఎపిసోడ్లో మేబీ ఇక్కడ నుంచి ఆ బంధాలకు కొంచెం దూరం పెడదాం అనుకుంటా సార్, ఆ ఎమోషనల్ క్వశ్చన్ తగ్గిద్దాం అనుకుంటున్నా సార్ అని పాజిటివ్ యాంగిల్లో మాట్లాడి ఉండొచ్చు. కానీ పదే భరణి గారు రిలేషన్ రిలేటెడ్గా తీసుకొస్తున్న ప్రతిసారి భరణి గారి గేమ్ డౌన్ అవుతానే ఉంది. అది ఆవిడ అర్థం చేసుకోకుండా ఇలాగే రిపీట్ చేసుకుంటూ వెళ్తే భరణి గారి కంటే దివ్య గారికి ఎక్కువ నెగిటివ్ అవుతూ ఉంది. మీరు చూస్తే అర్థమై ఉంటుంది సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే విషయం అనేది ఏంటి, నెగిటివ్ వర్డ్ ఆయనకి ఇస్తుంది. ఫస్ట్ ఆయన వెళ్ళిపోయినప్పుడు ఎక్కువ బాధపడింది ఎవరు? ఈవిడ. ఆయన ఒక రోజు మాట్లాడకపోతేనే బాధపడి ఏడ్చింది ఈవిడ. వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చింది ఈవిడ. ఆయన వచ్చిన తర్వాత ఆనందపడి ఆయన మాట్లాడట్లేదని ఏడ్చింది ఈవిడ. తర్వాత ప్రతి దాంట్లో కూడా నాకు ఇది చేసేలేదు అది చేయలేదని ఏడుస్తూ బాధపడుతున్నది, ఎమోషనల్ అవుతుంది. ఆయన అంటే ప్రేమ అనేసి ఆయన కోసం పన్నీరు చేసి పక్కన పెట్టింది ఈవిడ. మళ్ళీ ఈరోజు సేఫ్ గేమ్ అనుకోవాలా, ఏమనుకోవాలా? పాయిజన్ ఇచ్చి ఆవిడ చెప్పే మాటలు చూడండి. ఇంక దాన్ని ఏమన్నాలో మీరే చెప్పాలి. ఏమంటున్నారు తెలుసా సార్? ఈ హౌస్లో మొత్తంలో నేను మైండ్తో కాకుండా హార్ట్తో ఆలోచించి డెసిషన్ తీసుకునేది ఒక్క ఈ మనిషి దగ్గరే సార్. అండ్ అది నా గేమ్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అని అక్కడ పెట్టాను సార్. అదే పాయిజన్ ఇచ్చారంట. గేమ్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అని కాదు, మీ గేమ్కి ఎఫెక్ట్ అవ్వట్లా, ఆయన గేమ్కి ఎఫెక్ట్ అవుతుందని మీరు వచ్చి బయటకు వచ్చి చూసిన తర్వాత అయినా అర్థం చేసుకోండి. అప్పుడు అర్థం చేసుకునే వాల్యూ లేదు, ఏం లేదు. మళ్ళీ ఈయనకి పాజిటివ్ ఎందుకు ఇచ్చిందో, అదే పాయిజన్ ఎందుకు ఇచ్చిందని నాకు అసలు $1 million క్వశ్చన్. ఇష్టము గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది అనేసి, ఏం గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఏంటి, ఏం కథ, పాయిజన్ ఇచ్చేసింది ఏంటి, అసలు నాన్ సింక్లో ఉంది అంతా. ఈ సిచ్యువేషన్ అంతా నాన్ సింక్లో ఉంది. నేను ఏం చెప్పాలంటే మీకు చెప్పాను అనమాట. ఇష్టం అంటారు, ప్రేమ అంటారు, ఆయన మాట్లాడబోతే ఏడుస్తారు, పాయిజన్ ఇస్తారు. దట్ ఈస్ సేఫ్ గేమ్ లాగే ఉంది. నాకు తెలిసి ఎపిసోడ్లో ఇవి ఇలా చెప్పేటట్టే ఉన్నారు. స్టిల్ చూద్దాం ఎపిసోడ్లో ఏం చెప్పొచ్చు అంటే, సరే ఇంకొంచెం దూరం పెట్టాలని చూస్తున్నా అనే మాటలు యాడ్ చేసే అవకాశం ఉంది. స్టిల్ ప్రతిసారి ఆయన పేరే తీసుకొస్తుంది. ఆయనకు కూడా కాలుతున్నట్టే ఉంది ముఖం ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే ప్రతిసారి. ఇంకా తప్పదు, పక్కన పెట్టండి, నైట్ మాట్లాడదాం. నెక్స్ట్ తనుజ గారు. సార్ తనుజ గారు విషం అనేది ఇమానుయల్కి ఇచ్చి ఆవిడ గేమ్ని పాతాళంలోకి తొక్కేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. విషం ఇచ్చేటప్పుడు స్ట్రాంగ్ పాయింట్ అనే పెట్టాలి, దివ్యలాగా సుమనలాగా సేఫ్ పాయింట్ అనే పెట్టాలి. ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఓటింగ్ ప్రకారం అలాంటి తొప్పాస్ రీజన్స్ చెప్తే తనకి తాను ఎక్స్పోజ్ అయితే నాలాంటి కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా చెప్తాను, తనుజ గారి ఫ్యాన్స్ కింద ఏడవద్దు, ఏడ్చి కూడా లాభం లేదు. దట్స్ వెరీ బ్యాడ్ మూవ్ ఫ్రమ్ తనుజ గారు. పాయింట్ చెప్తాను, మీరు ఏడ్చినా కింద పడి దొల్లాడినా రైట్ ఈజ్ రైట్ కదా, ప్రూఫ్లు ఉంటే రైట్ ఈజ్ రైట్ కదా. ఇప్పుడు ఏం జరిగింది, తనుజ గారు ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడారు, అది అసలు ఆయనకి ఇవ్వాల్సిన రీజనేనా? నామినేషన్లో ఆవిడ మాట్లాడిన మాటలు, వదిలిన మాటలు ఎవరికి గుర్తు లేకుండా ఉన్నాయి. ఈవిడ ఏం చెప్పించారు తెలుసా పాయిజను? ఇమాన్యుయల్కి సార్ అతను కంటెండర్ అయినప్పుడు అబ్బా నాకు లిటరల్గా మా పిచ్చి కోపం వచ్చింది ఆ ప్రోమో చూసి. లేకుంటే ఈరోజు వీడియో చేయొద్దని కూడా ప్రశాంతంగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నా. ఆ పిచ్చి కోపంతో వీడియో చేస్తున్నా. ఏమన్నారు చూసారా? ప్రతి దానికి లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఏమన్నారంటే, ఇమాన్యుయల్ సార్, నేను ఎప్పుడైనా ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యి టాస్క్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా హార్ట్ఫుల్గా విష్ చేసే పర్సన్ నేను సార్. సేమ్ తన నుంచి కూడా నేను అదే ఉంటుంది అనుకున్నాను సార్, కానీ అది కాదు. తనుజ గారు, మీరు హార్ట్ఫుల్గా ఎప్పుడైనా క్యాప్టెన్సీ కంటెండర్ ఇమాన్యుయల్ అయితే విష్ చేసే పర్సనా? ఒకప్పుడు విష్ చేశారు, నేను కాదన్ను. మనీష్ విషయంలో అన్యాయం జరిగినప్పుడు ఇమాన్యుయల్ మనీష్ విషయంలో మీరు స్టాండ్ తీసుకున్నారు, దట్స్ రైట్. కానీ మీరు ఈ మాట అనడానికి అసలు అర్హతే లేదు మీకు. ఇమాన్యుయల్ని 2 పాయింట్లు చెప్తాం మామ, మీకు ఇక్కడ లాక్ అంతే. మీరు ఇంకెవరు కూడా కాంట్రడిక్టింగ్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్.
ఇది ఎవడు కాంట్రడిక్ట్ చేయడానికే లేదు. ఎంతలా తనూజ గారి ఫ్యాన్స్ అయినా తనూజ వచ్చి ఎదురుగా నిలబడ్డ కాంట్రడిక్ట్ చేయలేక కామ్గా ఉండాల్సింది తప్పించి ఇంకొక గత్యంతరం లేదు. ఎందుకంటే నెంబర్ 1 పాయింట్, ఇమాన్యుయల్ అనే పర్సన్ నువ్వు విషయం ఇస్తూ ఈ రీజన్ చెబితే ఎంత గలీజ్గా ఉందంటే, ఫస్ట్ ఇమాన్యుయల్ నామినేషన్స్లో ఎపిసోడ్లో లేపేసిన ఒక మాట ఉంది, లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమైన మాట. ఇమాన్యుయల్ తనూజ ఏమంటారంటే మనుషుల్ని వాడుకుంటావు అనే మాట ఉంది. మనుషుల్ని నువ్వు వాడుకుంటావు అని ఇమాన్యుయల్ని ఈవిడ అన్నారు. అది ఎపిసోడ్లో అడ్డంగా లేపేసి అది తీసేసి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేశారు. మనుషుల్ని వాడుకుంటావు అని చెప్పడమే కాకుండా నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ అని అనుకుంటే సరిపోదు అనేసి చెప్పి ఇక్కడ చెప్పి సేమ్ కళ్యాణ్ దగ్గర గార్డెన్లో కూడా చెప్తే కళ్యాణ్ లిటరల్గా గడ్డి పెట్టాడు. ఏమన్నాడు తెలుసా, అదేంది అట్లా అంటావు, ఇమాన్యుయల్ నన్ను సపోర్ట్ చేసిందే నీకు కదా, బెడ్ గేమ్లో నేనున్నా కదా, తనుజ పేరు చెప్పాడు కదా అనేసి అంటే దానికి మాట్లాడాలి ఆవిడ. అక్కడ సపోర్ట్ చేసినా చేయలేదన్నారు. ఇక్కడ చూస్తేనేమో మనుషులను అడ్డం పెట్టుకుంటావు, మనుషులను వాడుకుంటావు అని అన్న తర్వాత బుద్ధి కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కూడా, అది ఇమాన్యుయల్ అయినా ప్రపంచంలో ఎవరైనా, నువ్వు నీకు సపోర్ట్ చేసి 10 సార్లు బైక్ ఇచ్చావు ఒకరికి, ఒక ఫ్రెండ్కి, నువ్వు 11వ సారి చాలామందికి వాడు బైకే ఇవ్వలేదు, నాకు ఎప్పుడు ఇచ్చాడరా, నాకు ఎప్పుడు 10 సార్లు హెల్ప్ చేసిన తర్వాత కూడా వాడు హెల్ప్ చేయలేదంటే ఇంకొకసారి వాడు 10 రూపాయలు అడిగితే నువ్వు ఇస్తావా? ఇస్తే నువ్వంత నీ అంత ఎర్రిపప్ప ఎవరైనా ఉండరుగా. మరి అక్కడ ఇమాన్యుయల్ ఏంటి, ఇన్నిసార్లు హెల్ప్ చేసిన తర్వాత హెల్ప్ చేయలేదురా అని ముఖం మీదే నేషనల్ టెలివిజన్లో అందరి ముందు అంటే, ఎన్నిసార్లు కంటెండర్గా అయినప్పుడు ఎన్నిసార్లు కామెడీ టాస్కుల్లో ఎన్నిసార్లు తనతో పాటు పార్టిసిపేషన్ చేసి తనతో పాటు కంటెంట్ ఇమాన్యుయల్కి తనుజాకి వచ్చేటట్టుగా చేశాడు. ఒకసారి అయితే సిచ్యువేషన్లో ఆవిడ ఇమాన్యుయల్ రిలేటెడ్గా అలిగింది, సంథింగ్ కంటెంట్, కామెడీ కంటెంట్ ఈవిడ ఇతనితో కాకుండా వేరే వాళ్ళతో వచ్చి అడగాలి కదా అనేసి ఇద్దరి మధ్య అడుగుడు వస్తే మళ్ళీ ఇమాన్యుయల్ తగ్గెళ్ళి మాట్లాడాడు. అది జరిగింది. ఇమ్యూనిటీ టాస్క్లో, బెడ్ టాస్క్లో, వాటర్ టాస్క్లో ఇలా చాలాసార్లు ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు. భరణి గారి గురించి వచ్చి చెప్పిన ప్రతిసారి ఇమాన్యుయల్ వింటానే ఉన్నాడు తనుజ గారి గురించి. ఇన్ని చేసిన తర్వాత చేయలేదు అని ఎవరి మీద ముఖం మీద అంటే, ఈవెన్ ఇమాన్యుయల్ పదే చెప్తున్న మాట ఏంటంటే, సార్ అంతా ఓకే సార్, నాకు సార్ ముందు వచ్చినప్పుడు మొన్న నామినేషన్లో కానీ అంతకుముందు చెప్పింది, నాకు సార్ ముందు వస్తే మాట మార్చి చెప్పేస్తుంది అమ్మాయి అంటే క్లియర్గా అదే జరిగింది. నాకు రేషన్ మేనేజర్ వద్దని చెప్పాను సార్ అనేసి ఇక్కడ మాట మార్చి చెప్పారు. ఇక్కడ పాయింట్ వద్దని చెప్పడం వేరు, తీసుకునేవాడు వేరు. వద్దని చెప్తే వద్దు, తీసుకున్న తర్వాత వద్దని చెప్పినట్టుగా ఎట్లా వస్తుంది? ఇక్కడ మాట మార్చి చెప్పినట్టుగా మళ్ళీ ఇక్కడ కూడా మాట మార్చి చెప్పారు. నాకు సార్ దగ్గర, సార్ సపోర్ట్ నువ్వు ఒక్కడే ఉండేది రింగ్ గేమ్లో, మధ్యలో దూరే గేమ్లో నువ్వు ఒక్కడే ఉన్నావు, నాకు ఎవరు లేరని అన్నావిడ. ఉదయానికి వచ్చేసరికి నాకు మా నాన్న తప్ప ఎవరు లేరు సార్ అంటే ఏంటి దాని అర్థం? ప్రతిసారి రిపీట్ చేస్తున్న వరస్ట్ థింగ్ ఏంటంటే, భరణి గారు ఉన్నప్పుడు కూడా భరణి గారు సపోర్ట్ చేసి ఆ రోజు నేను తలకాయ బాదుకొని చెప్పాను రివ్యూలో, భరణి గారు ఆ రోజు ఇమ్యూనిటీ టాస్క్లో ఆవిడికి సపోర్ట్ చేసి బ్లేములు తీసుకుంటే అందరి దగ్గర ఆవిడ వెళ్ళి సపోర్ట్ చేయలేదు ఏడ్చి గందరగోళం చేశారు. ఆ రోజు నుంచే భరణి గారు మైనస్ అయింది. తర్వాత ఈవిడికి సపోర్ట్ చేయడం వదిలేస్తే ఈవిడ ఫ్రెండ్ అయిన రీతు చౌదరికి సపోర్ట్ చేయలేదనే పాయింట్ మీద కూడా అల్లాడి చాకులు మేపారు భరణి గారిని వెనకపక్క. అలాంటిది ఇమాన్యుయల్ గురించి అనరా, ఇమాన్యుయల్ గురించి మాట్లాడరా. ఇప్పుడు ఈ పాయింట్లో ఇంకొక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడతారమా, ఇంక అందరూ కామ్గా అయిపోతుంది. పాయింట్ ఏంటంటే, ఇవిడ అన్నారు చూసావా, నువ్వు ఎప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ అయిన ఇమాన్యుయల్కి విష్ చేసి క్యాప్టెన్ అవ్వాలని కోరుకునే మొదటి వ్యక్తి నేనంటే మాట్లాడడానికి ఉండాలి, కొంచెం ఖచ్చితంగా ఉండాలి. ఆవిడే కదా మన క్యాప్టెన్సీ కంటెండర్లు వీళ్ళిద్దరు లాస్ట్లో నిలబడ్డప్పుడు లాస్ట్ వీక్ టాస్క్లో, ఆ బోన్ టాస్క్లో పట్టుకొని ముందు హ్యాట్ టాస్క్లో దూకేటప్పుడు లాస్ట్ రౌండ్ దాకా ఇమాన్యుయల్ కష్టపడి ఆడిచ్చినప్పుడు ఈవిడ క్యాప్టెన్సీ కంటెండర్ అయితే విష్ చేసి ఆవిడ ఏమన్నారు, ఆయన క్యాప్టెన్సీ కంటెండర్ అయితే 3 సార్లు కుంటుకుంటూ ఆడుతూ దూకి అన్నీ ఇరగొట్టుకొని ఆడితే ఈవిడ ప్రశాంతంగా వచ్చి నిఖిల్ని లాక్కుంటూ హ్యాపీగా ఆడిన ఆవిడ లాస్ట్ రౌండ్లో విష్ చేయడం అంటే ఏంటి? అతను క్యాప్టెన్ అవ్వాలని కోరుకోవడం విష్ చేయడం. నువ్వు క్యాప్టెన్ అవ్వద్దురా, నేను ఒక అమ్మాయినరా, నువ్వు నాకు ఇవ్వడం అనేది విష్ అంటారా? ఈ లాజిక్ ఆవిడకి తట్టట్లేదా? మనం ఏం మాట్లాడుతున్నావు జనాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారని అనుకోవట్లేదా? ఈ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఈ టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ చేయండి. విష్ చేయడం అంటే ఏంటి? తను ఆడుతున్నప్పుడు పోటీ పడి తెలిస్తే గెలవని ఏమైనా కానీ అనుకోవాలి, కానీ నువ్వు ఫ్రెండ్ కాబట్టి నీకు నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నువ్వు సపోర్ట్ చేయంటే ఎలా ఉందంటే, ఒకే ఒక మాట, ఒక కారు కొంటానని 20 లక్షలు ఖర్చు అవుద్ది, కారు కొనాలంటే ఆదిరెడ్డి సోదిరెడ్డిగా 1 లక్ష రూపాయలు అప్పిరా అంటే ఆ 1 లక్ష రూపాయలు నేను ఇచ్చిన తర్వాత నీకు కొంత డబ్బు ఇచ్చాను కదా, ఆ కారు నాదే అంటే ఎట్లా? సేమ్ అక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి కొంత డబ్బు ఇచ్చి క్యాప్టెనే నాకు ఇవ్వమంటే ఎట్లా ఉంటుంది? ఈవిడ విష్ చేస్తుందంట. ఎంత వర్స్ట్ థింగ్ అంటే అంత వర్స్ట్ థింగ్. ఇక్కడ 2 మాటల్లో మార్చేశారు. ఒకటి, తన సపోర్ట్ చేసినా చేయలేదు అంటుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ పర్ఫెక్ట్ మాట, సార్ నేను చేసినా కూడా చేయలేదు అంటుంటే, నేను ఫస్ట్ నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళకే చేశాను, అప్పుడులా ఇలా అంటున్నారు. ఆవిడ్ని అడగలేదు. ఇమాన్యుయల్ని తనుజ గారు అడగకుండా ఎలా చేస్తారు? దివ్య అడిగిన వాళ్ళకి చేస్తారు. దానికి ముందు ఈ వారమే నామినేషన్స్లో నువ్వు మనుషులను వాడుకుంటావు, నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదంటే బుద్ధున్నాడు ఎవడైనా చేస్తాడా? చేస్తే జనాలు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అయిన ఇమాన్యుల్కి ఓటేస్తారా? ఇమాన్యుయల్ ఈజ్ రైట్. తనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇమాన్యుయల్ కనీసం ఒక 2-3% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగి ఉంటుంది. అదిరా గొప్ప విషయం, అదిరా మగోడు పనం, అదిగా సూపర్ రా అనేసి అట్లా అనుకుంటారు. సూపర్ రా, ఈడు మగడ్రా బుజ్జి అన్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే మాటలు పడ్డ తర్వాత కూడా చేస్తే ఎరిపప్ప అంటారు కదా.
ఈవిడికి అనిపించాలా ఈవిడ గేమ్ నిజంగానే స్పాయిల్ చేసుకుంటున్నారు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్తో, ఆ ఓవర్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఓవర్ ఇన్నోసెంట్గా నాగ్ సార్తో క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఇంతే రూడ్ యాటిట్యూడ్, ఇంతే రూడ్గా మాట్లాడేది నాగ్ సార్ ముందు మాత్రం ఏమీ రావట్లేదు, ఇక్కడ అమాయకంగా బాగా బిహేవ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ క్లియర్గా అనిపిస్తుందండి. నైట్ ఎపిసోడ్లో ఆవిడ మాట్లాడే మాటలు ప్రతి ఒక్కదానికి విత్ ప్రూఫ్తోనే మాట్లాడతా, ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడదు. దీనికి సంబంధించిన ప్రూఫ్లు కావాల్సి ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి, దాని కింద లింక్ ఇస్తాను. తర్వాత బాటమ్ 2 తనుజ గారు, బాటమ్ 2 కార్లోకి ఎక్కండి, ఒకరు హెల్మెట్ అయ్యి కార్లో భలే అడ్డు భలే ప్రమోషన్ చేస్తారు నైస్గా అనేసి అంటే బజర్ వాడతావా లేదంటే వాడలేదు ఆవిడ. దానికి సంబంధించి ఏం వాడలేదు, ఎందుకు వాడలేదు అని కామెంట్లు చూద్దాం, అదే ఎపిసోడ్లో చూద్దాం. నాకు తెలిసి అది వాడినా తప్పేం లేదు, వాడకపోయినా తప్పేం లేదు, దానికి ఒక రీజన్స్ ఉండొచ్చు. వాడితే ఏమంటారు, నువ్వే నామినేట్ చేసి నువ్వే ఎలా వాడినవు అనే పాయింట్ రావచ్చు. లేదు అంటే వాడితే ఏమంటారు, వాడకపోతే ఏమంటారు, అయ్యో ఇంత క్లోజ్గా ఉండి మళ్ళీ బొక్క పెట్టారా అనే పాయింట్ ఉంటుంది. రెండు పక్కల నుంచి నెగిటివ్ చేయడానికి ఛాన్స్ ఉంది. తనుజ గారిని ఈ పర్టికులర్ పాయింట్లో ఆవిడ ఆ పర్టికులర్ టైంలో యూజ్ చేసే మాటలను బట్టి, ఎగ్జాంపుల్కి మాధురి గారు సేవ్ అవుతారని నాకు నమ్మకం ఉంది సార్, సో నేను వాడాలనుకోవట్లేదు సార్ అని అన్నదనుకోండి, ఇది మామూలు పాజిటివ్గా తీసుకోవచ్చు. లేదు ఆ పాయింట్లు ఏమి ఎత్తకుండా, లేదు సార్ నేను వాడుకుంటాను సార్ ఫర్దర్ స్టేజెస్లో అంటే, అయ్యో మాధురి గారికి అంత క్లోజ్గా ఉండి మాధురి గారికి వాడితే బాగుండు కదా అని అనిపిస్తే, స్టిల్ మనకి ఇంకా ఎక్కువ ఎందుకు అనిపిస్తుంది అంటే ఆవిడ వల్ల ఈవిడికి బదర్ వచ్చింది, ఆవిడ మోసం చేయబట్టి వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకొంచెం అనిపిస్తుంది. స్టిల్ దీని రిలేటెడ్గా పెద్దగా నెగిటివ్గా అనుకోవట్లేదు, బట్ ఎపిసోడ్ చూసి ఆవిడ ఏం కన్వే చేసింది అనే దాని మీద మాట్లాడదాం. ఇది పాయింట్, ఆవిడైతే యూజ్ చేయలేదు. దట్స్ ఇట్. మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నారు 9 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. లవ్ యూ. దీని తర్వాత ఇంక 2-3 వీడియోలు వస్తాయి, చూస్తూనే ఉండండి. ఈ పాయింట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు.